కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితాకు సంబంధించి జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. జూన్ 5న ప్రారంభమైనటువంటి ప్రక్రియ జూలై 14 వరకు కొనసాగుతుంది. అంటే జూలై 14లోగా ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ వీడియో ద్వారా నేను ఎలక్షన్ కమిషన్ కోరుతుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియకి జూలై 14 వరకు ఉన్న ఈ సమయం సరిపోదు. కనీసం ఇంకో నెల రోజులు ఈ సర్ ప్రక్రియకి ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వడానికి సమయం పెంచాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ని మనం కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో 4,16,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 4,16,00,000 మంది. ఇప్పుడు సర్కి సంబంధించి మనకిచ్చినటువంటి దీని ప్రకారం అంటే షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఎన్యూమరేషన్ ఫారాలు BLOలు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందజేస్తారు. అవి తిరిగి పూర్తి చేసి ఇవ్వాలి. అంటే జూలై 14లోగా ఇవ్వాలి. జూలై 14న ఇచ్చినటువంటి ఆ ఫారాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాని జూలై 21న ప్రచురిస్తారు. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే తీసేయమని కానీ లేకపోతే ఇది పలానా మిస్ అయింది కానీ ఇంక్లూడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఆగస్టు 20 వరకు. సెప్టెంబర్ 20న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు. ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి షెడ్యూల్. కానీ మనం కోరుతుంది ఏంటంటే, జూలై 14 ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వడానికి సమయం సరిపోదు. కారణం ఏంటంటే, ఈరోజు జూలై 4, ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే, BLOలు 98% ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారు ఓటర్లకి. కానీ వాటిల్లో ఇప్పటికీ 40 నుంచి 44% మాత్రమే తిరిగి వచ్చింది. ఉదాహరణకి గుంటూరు జిల్లాలో 48% మాత్రమే తిరిగి వచ్చింది. అలా ఇంకా అనేక జిల్లాల పరిస్థితి మనం పరిశీలిస్తే 40%, 43% ఇంతవరకే తిరిగి వచ్చింది. ఇంకా కేవలం సమయం 10 రోజులు మాత్రమే ఉంది. ఒకవేళ 10 రోజుల్లో ఇంకో 30% వచ్చినాయి అనుకున్నప్పటికి కూడా సంపూర్ణంగా రావవి. దీనివల్ల అనేక మంది ఓటర్లు నష్టపోయే అవకాశం ఉంది. ఓటర్లు నష్టపోతే ఏ రాజకీయ పార్టీ నష్టపోతుందో కూడా ఎవరికీ తెలియదు. ఇదంతా ఎందుకు? ఓటు అనేది ఓటర్ యొక్క హక్కు. అది కాబట్టి అతని హక్కు ప్రకారం అది పూర్తి చేసి కొంత సమయం కావాలని అడుగుతూ ఉన్నారు. అందుకని తప్పనిసరిగా ఈ ఓటర్ల ఎన్యూమరేషన్కి సంబంధించి ఫారాలు ఫిలప్ చేసి ఇచ్చేటటువంటి సమయం జూలై 14 నుంచి మరో నెల రోజుల పాటు పెంచాలని చెప్పేసి వివిధ రాజకీయ పార్టీలు కోరుతున్నాయి, వివిధ పౌర సంఘాలు కోరుతున్నాయి. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా చేయాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా మీ అందరికీ తెలుసు, సర్ ప్రక్రియ చాలా వివాదాస్పదంగా మారింది. ప్రక్రియలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. సుమారు ఇప్పటికీ 6 కోట్ల ఓట్లు తొలగించారనేటటువంటిది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. గత సంవత్సరం బీహార్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. బీహార్లో జూన్ 24న, అంటే సుమారు 1 సంవత్సరం క్రితం జూన్ 24న బీహార్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. బీహార్లో 67 లక్షల ఓట్లు తొలగించారు. క్లెయిమ్స్ ద్వారా 2 లక్షలు మాత్రమే ఇచ్చారు. అలా బెంగాల్లో సుమారు 80 లక్షల ఓట్లు తొలగించారనేది మనకున్న సమాచారం. అక్కడ ఎన్నికల ఫలితాలు ఏం జరిగినాయి మీ అందరికి కూడా తెలుసు. అలాగే మనకి మహారాష్ట్రలో 22 లక్షలు తొలగించారని చెప్పేసి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ మొదలైన అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు వాడతారు అనేది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభిష్టం అంటే వాళ్ళ ఇష్టం, అది ఎవరిని గెలిపిస్తారనేది. కానీ వాళ్ళకి ఓటు, జెన్యూన్ ఓటర్ అందరికి కూడా ఓట్లు అందించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. రాజ్యాంగం ఆ బాధ్యత అప్పచెప్పింది. కానీ చివరిగా ఒక మాట చెప్పి వీడియోని ముగిస్తాను. డాక్టర్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు ఓటు హక్కు విలువ గురించి. ఒక ఓటు, ఒక మనిషి, ఒక విలువ. అంటే ఒక మనిషికి ఒక ఓటు హక్కు ఉంటుంది, దాని ద్వారా ఒక విలువ లభిస్తుంది. సాధారణ పేద దళితుడైనా అదే ఓటు హక్కు ఉంటుంది. గౌతమ్ అదానీకైనా అదే ఓటు హక్కు విలువ ఉంటుంది. ఆ రూపంలో ఓటు హక్కు చాలా విలువైంది. ప్రజాస్వామ్యం ఓటు హక్కు మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో
సర్ ప్రక్రియ సజావుగా కొనసాగటానికి ఇంకో నెల రోజుల పాటు ఈ గడువును పొడిగించాలని ఎలక్షన్ కమిషన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.